హాయ్ ఫ్రెండ్స్, శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి వారి టెంపుల్ ఉన్న కోటిపల్లికి వచ్చాము. ఈ కనిపిస్తున్న కొలను పేరు సోమగుండం. ఈ కొలను ఎదురుగానే మనకు ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. మనకు ఈ కోటిపల్లి క్షేత్రం వచ్చి ద్రాక్షారామానికి దగ్గరలో కాకినాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో ఈ కోటిపల్లి గ్రామం ఉంటుంది. లోపలికి ఎంటర్ అవగానే మనకు ఇలా ఆలయంపై సప్త ఋషులు దర్శనమిస్తారు. లోపలికి ఎంటర్ అవుతుండగానే మనకు ఈ దేవాలయం ఎంతో పురాతనమైన చరిత్ర కలిగినది అని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ సోమేశ్వర స్వామి దేవస్థానానికి అర్చనకు, అభిషేకానికి, కుంకుమ పూజకు, దర్శనానికి ఎంత అనేది మనం ఈ బోర్డులో చూసి తెలుసుకోవచ్చు. ఈ కోటిపల్లిలో గోదావరి నదికి ఉపనది అయిన గౌతమి నదిలో అంతర్వాహినిగా కోటి తీర్థాలు ప్రవహిస్తున్నాయి. ఈ క్షేత్రంలో మనం ఏ మంచి కార్యం తలపెట్టినా అది 1,000 సార్లు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని కోటిపల్లి అని పిలిచేవారు. ఆ పేరే కాలక్రమేణా కోటిపల్లిగా మారింది. అలాగే ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. నవజనార్దన క్షేత్రాలలో ఆఖరిదైన 9వ క్షేత్రం ఈ కోటిపల్లిలోనే ఉంటుంది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే మనకు 2 శివలింగాలతో పాటు విష్ణుమూర్తి కూడా ఇక్కడే మనకి కనిపిస్తారు. మొదట మనం ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ కనిపిస్తున్న ఉమా కోటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటాము. ఇక్కడ ఉన్న కోటేశ్వర లింగాన్ని ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకే గౌతమి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్న కోటి తీర్థాలు ఇక్కడ ప్రవహిస్తున్నట్లు గుర్తించి ఆయన ఈ కోటేశ్వర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇక్కడ దసరా, కార్తీక దీపోత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారట. ఇక్కడ కనిపిస్తున్న శివలింగంపై నిత్యం ఇలా నీరు ఉంటుందంట. అలాగే ఇక్కడ ఏ మంచి కార్యం తలపెట్టినా 1,000 సార్లు చేసిన ఫలితం లభిస్తుంది. మేమైతే మా మేనల్లుడి నామకరణం చేద్దామని చెప్పి ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చామన్నమాట. ఈ దేవాలయాన్ని ఆదిశంకరాచార్యులు కూడా వచ్చి దర్శించారని, ఆయన విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే చంద్రుడు తన శాప విమోచనకై సోమేశ్వర స్వామివారిని, ఇంద్రుడు తన పాప ప్రక్షాళనకై కోటేశ్వర లింగాన్ని, వశిష్ఠ మహర్షి సిద్ధి జనార్దన స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ఆధారంగా తెలుస్తుంది. ఇక్కడ ఒకే ఆలయంలో ఒకవైపు శివుడు, మరొక వైపు విష్ణుమూర్తి ఉండి ఇద్దరికీ ఒకే గోపురం మరియు ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. సోమేశ్వర స్వామివారి ఎదురుగా ఈ అద్భుతమైన నంది మనకు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ స్వామివారి యొక్క లింగం అతి తక్కువ ఎత్తులో కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత బాబు నామకరణం చేద్దామని చెప్పి ఇక్కడ పూజ మొదలు పెట్టామన్నమాట. మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇదే మొదటిసారి అన్నమాట. ఈ టెంపుల్ని చూడడం, అలాగే ఇక్కడ బాబుకి నామకరణం చేయడం మాకు చాలా బాగా అనిపించింది. శివుడు, విష్ణువు అనే భేదం లేకుండా 2 ఆలయాలు మనకు ఒకే ధ్వజస్తంభం ముందు కనిపించడం నేను చూడడం అయితే ఇదే మొదటిసారి అండి. చాలా బాగా అనిపించింది. గొప్ప ఎక్స్పీరియన్స్ చూసినట్లుగా అనిపించింది. అలాంటి చోట బాబుకి నామకరణం చేయడం ఒక గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇక ఈ మొత్తం వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.